నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. మరో స్థానంలో ఎంఐఎంతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించింది. నలుగురు ఎమ్మెల్సీలు గెలిచే బలమే ఉన్నా 5వ అభ్యర్థిని టీఆర్ఎస్ బరిలో దించడాన్ని కాంగ్రెస్ తప్పుపడుతోంది. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవగా మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 12న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితం కూడా వెలువడనుంది. దీంతో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీలో ఉండే అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ప్రకటించారు. గతంలో ఎమ్మెల్సీ అవకాశాలపై పలువురు నేతలకు కేసీఆర్ హామీలిచ్చారు. ఇప్పుడు వాటి అమల్లో భాగంగా మరో 3కి అవకాశమిచ్చారు. అటు హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో మహ్మూద్ అలీకి తిరిగి ఛాన్స్ ఇచ్చారు. మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్, రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశంను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కేసీఆర్ ప్రకటించారు. మరొక సీటును మిత్రపక్షమైన ఎంఐఎంకు కేటాయించాలని నిర్ణయించారు. అటు ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్ కు ఒక ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. అటు ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. పార్టీల బలాబలాలు గెలుపోటములపై లెక్కలు చూసుకున్న కాంగ్రెస్ తమ పార్టీ నుంచి అభ్యర్థిని పోటీకి పెట్టాలని నిర్ణయించింది. పార్టీల సంఖ్యాబలం ప్రకారం టీఆర్ఎస్ కు కేవలం 4 ఎమ్మెల్సీలు గెలుచుకునే అవకాశం మాత్రమే ఉంది. కానీ 5వ స్థానానికి కూడా మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుపడుతున్నారు. బలం లేకపోయినా అభ్యర్థులను ప్రకటించడమంటే అనైతిక పనులు చేస్తామని చెప్పడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం ఉంది. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెడుతుంది. టీఆర్ఎస్ పార్టీ 5 అభ్యర్థుల్ని ప్రకటించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే. ఏ రకంగా ఇస్తారండి 5 అభ్యర్థుల్ని? మీకున్న సంఖ్యాబలం ఎంత? మీకు వచ్చే శాసనమండలి సభ్యుల సంఖ్య ఎంత? నామినేటెడ్ ఎమ్మెల్యేలను కలిపితే తెలంగాణ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 120. టీఆర్ఎస్ ఎంఐఎం బలం మొత్తం కలిపితే 98 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్ కు 19 మంది, టీడీపీకి 2, బీజేపీకి 1 ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీ అభ్యర్థి తటస్థంగా ఉండే ఛాన్స్ ఉంది. టీడీపీ 2 సభ్యుల్లో ఒకరు కాంగ్రెస్ కు మద్దతిచ్చే ఛాన్స్ ఉండగా మరో ఎమ్మెల్యే సండ్ర మాత్రం టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన కాంగ్రెస్ కు మిత్రపక్షంతో కలిపి 20 మంది ఎమ్మెల్యేల బలముంది. ఒక్కో ఎమ్మెల్సీకి 21 మంది ఎమ్మెల్యేల ఓటు అవసరం. అయితే టీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం అభ్యర్థిని పోటీలో నిలిపితే 7 ఓట్లు తక్కువ పడతాయి. బలం లేకపోయినా టీఆర్ఎస్ ఏ ధీమాతో 5 స్థానాలకు పోటీలో పెడతామని ప్రకటించింది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో గుబులు మొదలైంది. తమ ఎమ్మెల్యేల్లో ఉండేదెవరు పోయేదెవరన్న చర్చ జరుగుతోంది. అయితే తమ ఎమ్మెల్యేలెవరూ పార్టీ మారరన్న ధీమాతో అభ్యర్థిని రంగంలోకి దింపడానికి కసరత్తు ముమ్మరం చేసింది. పొంగులేటి సుధాకర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, వేణుగోపాల్ టికెట్లు ఆశిస్తున్నట్లు రాష్ట్ర నాయకత్వం ఒక జాబితాను అధిష్టానానికి పంపినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 28 వరకు నామినేషన్లకు గడువు ఉండడంతో అభ్యర్థి ఎంపికకు మరికొంత సమయం పడుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.